కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. ఎండాకాలం పూర్తిగా రాకముందే ప్రజలు మంచినీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు ఇంకిపోవడంతో నల్ల నీరు రాక అవస్థలు పడుతున్నారు. బిందెలు చేతపట్టుకుని వాటర్ ట్యాంకుల కోసం నిరీక్షిస్తున్నారు. కొన్ని ఎన్క్లేవ్లలో స్విమ్మింగ్ పూల్ కార్యకలాపాలు, వాహనాల వాషింగ్పై నిషేధం విధించారు. నీటి దుర్వినియోగం చేసిన వారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అనేక అపార్ట్మెంట్లలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ స్ట్రిక్ట్ చేశాయి. కొన్ని కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తున్నారు. మరికొన్ని కమ్యూనిటీల్లో అయితే నీటి వాడకం 20% వరకు తగ్గించాలని అధికారులు సూచించారు. లేకపోతే ఆయా ప్లాట్ల ఓనర్లకు అదనంగా వాటర్ ఛార్జీలు విధిస్తామని హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. నగరానికి నీటి సరఫరాకు కీలకమైన కేఆర్ఎస్ రిజర్వాయర్లో నీళ్లు అడుగంటికిపోయాయి. నీటి కొరత నేపథ్యంలో ప్రైవేటు ట్యాంకర్లు దొరకడం కూడా కష్టమైపోతోంది. అందుకే ఆయా గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. కార్లు కడగొద్దు, నీటి అవసరాల వినియోగం ఆపండి అంటూ సిటీలోని పలు అపార్ట్మెంట్లలో రూల్స్ అమలవుతున్నాయి. భోజనం చేసేందుకు పేపర్ ప్లేట్లు మాత్రమే వాడాలని, చెంచాలు, గ్లాసుల వంటివి డిస్పోజబుల్వి మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ ను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నీటితో నింపొద్దని నిర్ణయం తీసుకున్నారు. వైట్ ఫీల్డ్ ఏరియాలోని ఓ అసోసియేషన్ నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు సెక్యూరిటీ గార్డుల ద్వారా మానిటర్ చేస్తోంది. కొన్ని రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నుంచి నీళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో తిరిగి బోర్డు మోటార్ల వాడకాన్ని షురూ చేసింది. నీటి వాడకాన్ని తగ్గించవచ్చని ప్లాట్లకు అదనపు ఛార్జీలు విధిస్తామని హెచ్చరించింది. నగరంలో నీటి కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ చెప్పారు. అయినా కరువు నేపథ్యంలో నీటి సంరక్షణకు అపార్ట్మెంట్ల అసోసియేషన్లు చేపడుతున్న ఈ చర్యల్ని స్వాగతిస్తున్నామని పర్యావరణవేత్తలు మెచ్చుకుంటున్నారు.